దేవుడు విగ్రహం దగ్గరికి పోయి హస్తప్రయోగం చేసి దేవుని మీద కొట్టేస్తాడు. అవు ఇంత దారుణమైన సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. మానసిక రోగం అనేది డెవలప్ అయితే, పైశాచిక ఆనందం అనేది డెవలప్ అయితే. హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం చాలా సందర్భాల్లో గమనించుంటాం, వినుంటాం, ప్రత్యక్షంగా కూడా చూసుంటాం. అరే ఇది మనిషి కాదురా అబ్బాయి, ఇది సాడిస్ట్ రా, ఎప్పుడు నా మీద వాడు ఏడుస్తాడు, మరి అమ్మ వీడు కూడా సాడిస్ట్ అబ్బాయి, ఎప్పుడు కూడా నేను చేసే పనికి అడ్డం పడతాడు, నేను చేసే పని ఫెయిల్ అయితే నవ్వుతూ ఉంటాడు. అరే మరి రిలేటివ్స్ రా కూడా ఉన్నారు రాబాయి, అడు ఎప్పుడు కూడా జాబ్ ఏం చెప్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏందని చెప్పేసి మొత్తం సావదింటారు రాబాయి అని చెప్పేసి చాలా ఇట్లాంటి విషయాలు మనం వినుంటాం. ఓకే, ఎవరు నేను ఏదైనా పని చేసేటప్పుడు వీడు చూస్తే మాత్రం అస్సలు పని కానే కాదు రాబాయి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటామో వాడే సాడిస్ట్. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ సాడిజం అంటే అర్థమైందని నాకు తెలుగులో అంటే పైశాచికానందం ముందే నా కొడుకు. మనుషులను, ఓకే, ఇక్కడ మనుషులను పెట్టినా మీరు ప్రాణులను పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న 4 విషయాలు పెట్టుకోవచ్చు. మనుషులను శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించడం ద్వారా ఆ వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, ఆ మనుషులు కుంగిపోవడం ద్వారా, ఆ మనుషులు ఫెయిల్ కావడం ద్వారా, ఆ మనుషులు బాధపడడం ద్వారా ఆ వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, ఆ ఆనందం అనేది ఒక వ్యక్తికి మంచి అనిపిస్తుంది. ఆడే పైశాచిక ఆనందం ఉంది నా కొడుకు అని చెప్పేసి మనం అనుకుంటాం. వానే ఇంగ్లీష్ లో సాడిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి పైశాచిక ఆనందం ముందే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది సాడిజం అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి సాడిజాలు దునియా రకాల సాడిజాలు అనేది ఉంటాయి. రైట్, అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడతాయి. ఒకడు పానీపూరిలా ఉచ్చగలుగుతా ఉన్నాడు, ఇంకొకడు కుక్కను కింద కొడతా ఉన్నాడు, ఇంకొక లేడీ అంగన్వాడీ టీచర్ పిల్లలను తీసి బండ కొడతా ఉంది. ఓకే, ఇదే సాడిజం అన్న. కోపంలో కొడుతున్నారు కదా, కోపంలో కొడుతుండొచ్చు కదా. కోపం అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. సాడిజం అనేది ఎప్పుడు మనలో ఉంటుంది. ఇది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఓకే, ఎంతమంది చూసి ఇంగ్లీష్ సినిమా, దాంట్లో ఏముంటుంది, రంపాలతోటి కోస్తారు, మనుషుల ప్రాణాలతో ఉండగానే రంపాలతోటి కోసుకుంటా బాడీ పట్లు బయటకు తీస్తాడు. ఆడు బతుకుండగానే, ఆడు బతుకుండి ఆడు నొప్పి భరిస్తూ ఏడుస్తున్నప్పుడు ఆ ఆనందం అనేది వీళ్ళకు నంబరే కనిపిస్తుంది. అందుకనే ఆ విధంగా చేస్తుంటారు. కొంతమంది సెక్స్ చేసేటప్పుడు, ఓకే, రేపులు జరుగుతాయి కదా, ఇండియా న్యూస్ ఛానల్లో చూస్తాం, డైలీ ఒక రేపు అనేది జరుగుతుంది ఇండియాలో. ఆల్మోస్ట్ రేపులు జరిగినప్పుడు అత్యంత దారుణంగా రేపు చేసిరు ఏమైనా అని చెప్పేసి మనం వింటాం, భయపడతాం కూడా అప్పుడప్పుడు. అరే ఇంత దారుణంగా కూడా ఉంటారా మనుషులు అని చెప్పేసి అంటాం. రేపు చేయడం వేరు, అత్యంత దారుణంగా రేపు చేయడం వేరు. రేపు చేసిన తర్వాత మర్మంగాలలో ఇసుక వేయడం, సీసవక్కలు వేయడం, ఓకే, బ్లేడ్లతో శరీరానికి పోయడం, అది కూడా సెక్స్ చేసేటప్పుడే. ఓకే, ఇది పైశాచిక ఆనందం. సెక్స్ చేయడం వేరు, రేపు చేయడం వేరు, పైశాచిక ఆనందంతో రేపు చేయడం వేరు. ఓకే, రేపు చేసేవాడు క్రిమినల్ అనుకుంటే పైశాచిక ఆనందంతో రేపు చేసేవాడు సాడిస్ట్. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జంతువుల మీద చూపిస్తారు, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ అనేది చూసాం. రెండోది మనుషుల మీద చూపిస్తారు, ఇది కూడా మనం న్యూస్ ఛానల్లో దునియా చూస్తూ ఉంటాం. ఈ సాడిజం అనేది హై డోస్ లో రిలీజ్ అయితే ఉంటే మనం స్పైడర్ సినిమాలో చూసినాం కదా, ఇది భైరవగాడు అక్కడ మనుషులను పిల్లర్లలో పాతేసి ఆ విషయం వాళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ వచ్చి అలా ఏడుస్తూ ఉంటారు. ఏడిస్తే టిట్టిడిన్ 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 అనే మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇడు ఆరామ్సే వాళ్ళ ముఖాలు చూసుకుంటా ఆ వచ్చే ఆనందం, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయనకి ఆనందం అనేది వస్తుంది. ఆ ఆనందాన్ని ఈడు పొందుతాడు. ఇట్లా ఈ సాడిజం అనేది ముదిరితే ఏమవుతుంది అంటే అదే ఒక డిజార్డర్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఆ సాడిజం అనేది హై డోస్లో డెవలప్ అవుతూ ఉంటే అదే ఒక డిజార్డర్గా డెవలప్ అయ్యి వాళ్ళే సైకోపాథిక్ కిల్లర్ లాగా తయారైతారు. వీళ్ళ గురించి కూడా మన ఫ్యూచర్లో వీడియోలు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇట్లా వస్తువుల మీద ఎట్లన్నా మనుషుల మీద సాడిజం చూపించామంటే ఓకే, మరి వస్తువుల మీద ఎట్లా బ్రదర్ అంటే ఒక మనిషిని మనం ఏం చేయలేము. ఓకే, అది మనకంటే బలవంతుడు కావచ్చు. రైట్, అప్పుడు ఏం చేస్తాం, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒకడు ఉన్నాడు మనకు చాలా ఇబ్బంది పెడుతుడు, డైలీ మనల్ని ఎడుతాడు, చిన్న చూపు చూస్తాడు, ఎవరిని సాడిజం ఉన్న వ్యక్తిని. అయితే ఇడు ఏం చేస్తాడు, వాడిని ఏం చేయలేక వాడు ఏంటంటే బలవంతుడు, వాడిని డైరెక్ట్ పోయి కుట్టలేడు. అయితే ఇడు ఏం చేస్తాడంటే వాడి వెహికల్స్ వస్తువులు ఉంటాయి కదా, వాడికి ఇష్టమైన వస్తువులు, వాటిని డ్యామేజ్ చేసి వాడిని నిద్ర చేయడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎగ్జాంపుల్, వాడు కారు అనేది బయట పార్క్ చేస్తాడు, బాగా బలిసినోడు, వాడిని వీడు ఏం చేయలేక ఏం చేస్తాడంటే తెల్లందాకా పోయకుండా కారు టైర్ పంచర్ చేయడం, లేకపోతే బల్బు వాళ్ళు తెగడం, గ్లాసులు వాళ్ళు తెగడం చేసి 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 ఈ విధంగా వాడొచ్చి ఆగమైతే ఉంటాడు. నాకు కార్ని ఎవరు డ్యామేజ్ చేస్తారు, నా బైక్ని ఎవరు డ్యామేజ్ చేస్తారు, ఎవరు పంపించని చెప్తారు అర్థం కాక వాడు ఏం చేస్తాడు, తెలంగాణ నిద్ర కోల్పోయి చూస్తూ ఉంటాడు. ఓకే, రైట్, ఆడు నిద్ర కోల్పోయి ఆయన వస్తువు ఖరాబ్ అవుతుందని బాధపడతా ఉన్న ఆనందం అనేది విడిపొందుతాడు సాడిస్ట్. ఈ విధంగా వస్తువుల మీద సాడిజం అనేది చూపిస్తారు కొంతమంది వ్యక్తులు. నెక్స్ట్ దేవుళ్ళ మీద. దేవుళ్ళ మీద అంటే డైరెక్ట్ దేవుళ్ళ మీద కాదు, దేవుడి మీద ఎవరికైతే కోపం ఉంటుందో వాడు ఏం చేస్తాడంటే, మనం ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ చూసినాం. ఓకే, విగ్రహాలలో నాకు తెలిసి నా అభిప్రాయం ఏంటంటే ఏ శక్తి ఉండదు. ఓకే, అవి ఓన్లీ సిమెంటు వస్తువులు, సిమెంట్ ఇసుక తప్ప ఏముండదు అని తెలిసినా కూడా ఏం చేస్తారంటే ఇట్లాంటి సాడిస్టులు మతాలలో ఎక్కువ ఉంటారు. హిందూ మతంలో ఉన్న సాడిస్టులు వేరే మతాలను దూషిస్తూ ఉంటారు,
వేరే మతాల్లో ఉన్న సాడిస్టులు హిందూ మతాన్ని దూషిస్తూ ఉంటారు. అయితే మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఏం జరిగిందంటే వాడు ఏం చేసిండు, దేవుని దగ్గర పోయి తన్నిండు. తర్వాత పోలీసులు ఏమని చెప్పారు, వీడికి మెంటల్గా కొంచెం స్టేబుల్గా లేడు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పిన ఆల్రెడీ ఇది ఒక డిజార్డర్, మానసిక రోగులు వీళ్ళందరూ. ఓకే, దేని మీద అయినా సరే అతి ప్రేమ అనేది పెరిగితే అది డిజార్డర్గా మారే అవకాశం అనేది ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనం మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు పాజిటివ్ దాంట్లో. ఇది ఓసిడి, ఓవర్ క్లీన్ డిజార్డర్. అంటే పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, చిన్న మరకైనా దాన్ని పరిసరాలా తుడుస్తూ ఉంటాడు. అది మంచిది, కానీ అది కూడా డిజార్డర్. ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు. కొన్ని వీడియోలు మనం చేసుకున్న తర్వాత ఇట్లాంటి సాడిస్టులు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా మీకు లైవ్లో చూపించి రోస్టింగ్ చేసుకుందాం. సో ఆ విషయాల నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుందాం. ఓకే, దేవుడి విగ్రహాల మీద శాడిజం అనేది చూపెట్టడం అన్న, ఇవేనా ఇంకా దారుణమైన సిచ్యువేషన్లు ఉంటాయంటే ఉంటాయి. ఇంకొంచెం ఓవర్ డోస్ ఉన్న శాడిస్ట్ ఏం చేస్తాడంటే, ఇట్లాంటి దేవుడి విగ్రహాలు వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక, వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే కనుక, అట్లా నిర్మానుష్యమైన ప్రదేశం కనుక ఉంటే కనుక, మనుషులు ఎవరు సంచరించిన ప్రదేశంలో ఏం చేస్తారంటే వీళ్ళు, ఎంత దారుణమైన మనుషులు ఉంటారంటే చూడు, అటు సీదా విగ్రహం దగ్గర పోయి కొట్టుకుంటాడు. ఓకే, విగ్రహం మీద వేస్తాడు. ఓ ఇట్లాంటి సాటిస్టులు కూడా ఉంటారు. ఆల్రెడీ దునియా న్యూస్ ఛానల్లో వింటాం. ఇది వినకపోయినా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుని విగ్రహం దగ్గరికి పోయి హస్తప్రయోగం చేసి దేవుని మీద కొట్టేస్తాడు. అగో ఇంత దారుణమైన సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. మానసిక రోగం అనేది డెవలప్ అయితే, పైశాచిక ఆనందం అనేది డెవలప్ అయితే అన్న, మరి ఇట్లాంటి సాటిస్టులు ఎక్కడ ఉంటారో మేమైతే చూడలేము. కేవలం టీవీలో మాత్రమే చూసాం. రియల్ లైఫ్లో ఉంటారా అంటే ఉంటారు. ఓకే, స్నేహితులు, మన స్నేహితులే మన చిన్నప్పటి నుంచి మనతో ఉండలే ఉంటారు. కానీ దాంట్లో కూడా కొంతమంది సైకలాజికల్గా డిజార్డర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేకపోతే అది ఆనందం అనేది, ఈ పైశాచిక ఆనందం అనేది కొంచెం మనకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి పైశాచిక ఆనందం అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100లో 2% ఉంటుందని అనుకుందాం. కానీ ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులకు లేదా కొంచెం సాడిస్ట్ వ్యక్తులకు 6-8% ఉంటుంది. ఓకే, ఇంత ఉంటేనే ఇంత దారుణాలు అనేది చేస్తే, ఇది కనుక 50%కు రీచ్ అయితే అది ఎంత సైకోపాథిక్ కిల్లర్ అవుతాడు అనేది అర్థం చేసుకోండి. ఓకే, అంత దారుణంగా ఉంటాయి మానసిక రోగాలు. శారీరక రోగాల కంటే మానసిక రోగాలు అనేది చాలా డేంజర్. అది గుర్తుపట్టడం మనకు చాలా కష్టం. మన పక్కన ఒక 100 మంది ఉన్నారంటే ఆ 100 మందిలో ఎవడెవడు ఏ రోగంతో ఉన్నాడో మనకు తెలియదు. ఓకే, స్నేహితుల్లో ఉంటాడు, వీడు ఎప్పుడు మనతోటి తిరుగుతాడు. కానీ మనం ఎప్పుడెప్పుడైతే ఏదన్నా పని చేసి ఫెయిల్ అయితే ఉంటుందో ఆ పని, లేకపోతే మనం ఇబ్బందులలో పడతామో అట్లాంటి టైంలో మన బాధను చూసి ఆనందం అనేది పొందుతారు. రెండోది బంధువులు. ఒక 100 మంది మనకు బంధువులు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారంటే అందరినీ మనం తిట్టాం. అందరు చెడ్డ వ్యక్తులైనా మనం తిట్టాం. ఎవరి పని ఆడ చేసుకుంటాడు, అవసరమైనప్పుడే సలహాలు ఇస్తాడు. కానీ ఎప్పుడో కూడా సలహా ఇస్తూ ఉంటాడు, మనల్ని గెలుగుతూ ఉంటాడు. ఆడే సాడిస్ట్ నా కొడుకు. మన రిలేటివ్స్లో ఉన్న సాడిస్ట్ నా కొడుకు. ఏం చదువుతున్నారా బాయ్, ఇంకేం చెప్తున్నారా బాయ్, పోయి పని చేసుకోరా బాయ్, ఇంకా గదే సాగరా బాయ్, ఇంకొంచెం మించుకోరా బాయ్, అరే అజ్జేరా బాయ్, ఇచ్చేరా బాయ్, ఆడ అజ్జేస్తుడు ఈడు ఇచ్చేస్తుడు అని సావదేగి మనల్ని కళ్ళు మూసిన నా కొడుకే బంధువులలో ఉంటాడు. ఆల్మోస్ట్ అందరికి కూడా మనకు అనిపిస్తుంది. ఇట్లాంటి సాడిస్ట్ నా కొడుకులు మన ముందింట్లో ఉండొచ్చు, వెనకింట్లో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, గల్లీలో ఉండొచ్చు. ఆడు చేసే పని సక్సెస్ అవుతుందా కాదా ఎడబెడతాడు. కానీ వాడు ఎవరినైతే ఫెయిల్ చేయాలని అనుకుంటుండో వాడు మాత్రం ఫెయిల్ అయితే నంబరేకు ఆనందం అనేది పొందుతాడు. ఇట్లాంటి సాడిస్ట్ లాంటి కొడుకులు కూడా ఉంటారు. మరి వీళ్ళందరికంటే డేంజర్ ఎవరన్నంటే మనలో ఉన్న ఒక సాడిస్ట్. ఓకే, మన మైండ్లో కూడా సాడిస్ట్ అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆడు తక్కువ డోసులో ఉన్నాడా, హై డోసులో ఉన్నాడా మనకు తెలియదు. ఇప్పుడు పక్కననే అనేది కదా, మనం కూడా ఉండొచ్చు కదా. ప్రతిసారి మనం కూడా కరెక్ట్ కాదు కదా. మనం కూడా ఎవడో నాశనం అయితే ఆనందం పొంది ఉంటాం. మనం కూడా ఎవడో పతనాన్ని కోరుకొని ఉంటాం. మనం కూడా కొన్ని చెడ్డ పనులు అనేది చేసి ఉంటాం. మనం కూడా కొన్ని జీవులను కానీ, ప్రాణులను కానీ, మనుషులను కానీ మానసికంగా, శారీరకంగా హింసించి ఉంటాం. ఇట్లాంటి వాడు మనలో కనుక ఉంటే దాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇది ఇంపార్టెంట్ మనం. ఓకే, మనలో ఉన్న సాడిజాన్ని చంపేసుకోవాలి. మిగిలిన సాడిస్ల గురించి తెలుసుకోవాలి. వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన ప్యాషన్ మీదే ఫోకస్ చేస్తే ఎదుగుతాం. ఓకే, లేకపోతే వీళ్ళని పట్టించుకుంటా ఉంటే సంఖ్య నాగిపోతుంది. ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్ని మనం ఏదో పెట్టుకున్నాం, నాలెడ్జ్ కోసం లైవ్ అనేది పెట్టుకుంటాం. కొన్ని డౌట్లు అడుగుతారు మన వాళ్ళు, సబ్స్క్రైబర్లు, తెలియని డౌట్లు ఏముంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో టైంపాస్కు కొంతమంది లంచ్ డౌట్లు వస్తారు. అది ఏంది సాడిస్టాడు. ఓకే, వీళ్ళందరూ యూట్యూబ్ కామెంట్లో బ్యాడ్ కామెంట్ పెడతారు కదా, సాడిస్టులు వీళ్ళందరూ. ఆడు వీడియో చూసిన తర్వాత దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ పెడితే ఓకే, కానీ ఆడు వీడియో చూడడు, ఏం చూడడు, సీదాస్తాడు, బ్యాడ్ కామెంట్ పెడతాడు. ఈ బ్యాడ్ కామెంట్ చూసి మనం బాధపడతా ఉంటే దాంట్లో వచ్చిన ఆనందాన్ని ఆడు పొందుతూ ఉంటాడు. ఇట్లాంటి లంచడుకులు కూడా ఉంటారు. మనం ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను డైలీ దెంగుతూ ఉంటాను గట్టిగా, మీరు చూస్తూ ఉంటారు. కొంతమంది పుట్టినప్పటి నుంచే సాడిజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. స్పైడర్ సినిమాలో భైరవానికి చిన్న ఉన్నప్పటి నుంచి ఆడు ఈ శవాలు అలా ఊళ్ళో పోతూ ఉంటే అందరు ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలియని ఆనందం అనేది వస్తుంది. అది అక్కడి నుంచి
ఆ టైంలో కనుక ఆ మైండ్లో నుంచి అలా అయ్యగాని కొట్టి ఎందుకురా నవ్వుతున్నావు వాళ్ళు ఏడుస్తూ ఉంటాయని చెప్పేసి 4 దెబ్బలేస్తే అక్కడికే అయిపోయేది. కానీ వీళ్ళ పనిలో వీళ్ళుండి వాడిని గమనించారు కాబట్టి వాడు మెల్లమెల్లగా సాడీస్ లాగా పెరుగుతూ ఉంటాడు. ఓకే, ఇట్లాంటి సాడీస్ల గురించి మనం లైవ్లో కొన్ని రోజుల తర్వాత రోస్టింగ్ అనేది చేసుకుందాం. లేకపోతే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏ రకమైన డిజార్డర్ తోటి బాధపడుతున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది పైశాచిక ఆనందం, సాడిజం, సాడిస్ట్. ఓకే, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.